గురూజీ ప్రణామం. గురూజీ, నేనొక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనసును ఎలా అదుపులో ఉంచుకోవచ్చు? దీనికోసం ఏవైనా సరళమైన మార్గాలు ఉంటే చెప్పండి. మాలాంటి సామాన్య ప్రజలు లేదా ఈ సమాజంలో బతికే వాళ్లకు ఉపయోగపడేలా ఏదైనా పద్ధతి ఉంటే చెప్పండి. దానివల్ల మేము మనసును కంట్రోల్ చేసుకుని భగవంతుడు చూపిన మార్గంలో నడవగలం. ధన్యవాదాలు. ప్రణామం. చాలా బావుంది. మనసును అదుపులో ఎలా ఉంచాలి? ఎవరి అదుపులో? అసలా మనసును అదుపు చేయాలనుకుంటున్నదెవరు? ఎవరా మహానుభావుడు? చెప్పండి. మనసును అదుపు చేసే ఆ నేను ఎవరు? ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు దేన్నైతే అదుపులో ఉంచాలనుకుంటున్నారో అది మీ నీడ లాంటిది. మీరు ఎలా ఉంటే అది అలా ఉంటుంది. మరి మీ నీడను మీరు ఎలా అదుపు చేయగలరు? కానీ ఇక్కడో వింత ఉంది. మనం ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం. మార్కెట్‌లో ఇలాంటి ప్రశ్నలకు వందల కొద్దీ సమాధానాలు అమ్ముడవుతున్నాయి. ఇలా అదుపు చేయండి, అలా అదుపు చేయండి అని జనం కూడా ఎగబడుకుంటున్నారు. ఇది ఎలాంటి ప్రశ్న అంటే అద్దంలో కనిపిస్తున్న నా ప్రతిబింబాన్ని ఎలా మార్చాలి అని అడిగినట్టే. అద్దంలో బొమ్మ మారాలంటే ముందు నీ ముఖాన్ని మార్చుకో. అప్పుడు అద్దంలో కనిపిస్తున్నది కూడా మారిపోతుంది. మనసు అనేది నేను అనే భావానికి చుట్టూ ఉండే వాతావరణం. ఆ నేను ఎలా ఉంటే దాని చుట్టూ ఉండే వాతావరణం కూడా అలాగే ఉంటుంది. దాన్నే మనం మనసు అంటున్నాం. అసలు మీరు మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు అనే దానిపైనే మీ మనసు ఆధారపడి ఉంటుంది. మీరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే మనసు మాత్రం ఎలా బావుంటుంది? మీరు వెళ్లి బురదలో నిలబడితే చుట్టూ పరిమళం ఎలా వస్తుంది? ఎవరైనా బురద మధ్యలో నిలబడి ఈ కంపుని ఎలా మార్చాలి? వాసనను ఎలా అదుపు చేయాలి? అని అడిగితే నేనేమంటానంటే, ఆ వాసన గురించి వదిలేయి. ముందు నువ్వు ఎక్కడ నిలబడ్డావో అక్కడి నుండి కదులు అని చెబుతాను. నువ్వు అక్కడ నిలబడినంత కాలం ఆ కంపు రావడం సహజం. కానీ మీ మొండితనం వేరు. నేనిక్కడే నిలబడతాను, కానీ వాసన రాకూడదు అంటే అది అసాధ్యం. మీరు మిమ్మల్ని ఎలా తయారు చేసుకున్నారో, ఆ కర్మ ఫలితమే మీ మనసులో కలిగే అలజడి. మీరు మారిపోతే మనసు కూడా మారిపోతుంది. మనసు అంటే ఏంటి? మీ దృష్టిలో మనసు అంటే మీ చైతన్యం. మీ లోపల కలిగే భావాలు, ఆలోచనలు, ప్రతిచర్యలు వీటినే కదా మీరు మనసు అంటున్నారు? కానీ ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి? ఈ భావాలు, ఈ ప్రతిచర్యలు ఎవరికి కలుగుతున్నాయి? మీకు కలుగుతున్నాయి. వీటన్నిటికీ కేంద్రం మీరే. అర్థం చేసుకోండి. మీరు మిమ్మల్ని మీరు ఒక బలహీనమైన వ్యక్తిగా, ఎప్పుడూ ఒకరి రక్షణ కోరుకునే వ్యక్తిగా నిర్వచించుకుంటే, మీ మనసు నిండా ఏముంటుంది? ఎప్పుడూ భయమే ఉంటుంది. ఇప్పుడు మీరు నేను నా భయాన్ని అదుపు చెయ్యాలి అని అడుగుతున్నారు. మీ మనసు నిండా భయం నిండి ఉంది. దాన్ని అదుపు చేయాలి అంటున్నారు. భయాన్నేమో అదుపు చేయాలి అనుకుంటున్నారు. కానీ మీ గుర్తింపు ఏమో నేను బలహీనుడిని అని ఉంది. మీరు బలహీనులే అయితే ఆ భయాన్ని ఎలా అదుపు చేయగలరు? మీరు జీవితంలో మిమ్మల్ని మీరేదో ఒకటి అనుకుని బతుకుతుంటారు. అసలు మీరు మిమ్మల్ని ఏమనుకుంటున్నారో ఒకసారి లోతుగా గమనించండి. మీరు మిమ్మల్ని ఏమని నమ్ముతున్నారో అదే మీ సమస్యలకు కారణమవుతుంది. ఆధ్యాత్మికం అంటే
మీరు పరిపూర్ణులని మీకు గుర్తు చేయడం లేదా మీ అహంకారాన్ని పూర్తిగా అంతం చేయడం. ఈ 2 స్థితుల్లోనే మీకు ఈ తప్పుడు గుర్తింపుల నుండి విముక్తి లభిస్తుంది. ఎందుకు మిమ్మల్ని మీరు అరకొరగా, అసంపూర్ణంగా భావిస్తారు? మీరు మిమ్మల్ని ఏమనుకున్నా అది అసంపూర్ణమే. అది ఇక్కడో అక్కడో వినిపట్టుకున్న ముక్కలే. నిజానికి పని సులభంగానే జరగాలి. నిన్నటి వరకు నేను అసంపూర్ణుని అనుకున్నాను, ఇకపై నేను పరిపూర్ణుని అనుకుంటాను అంటే అయిపోవాలి. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే అసంపూర్ణంగా ఉన్నప్పుడే ఆ నేను అనే అహంకారం బతికి ఉంటుంది. మిమ్మల్ని మీరు పరిపూర్ణుల్ని నమ్మితే ఆ నేను అనే భావం చచ్చిపోతుంది. అసంపూర్ణంగా ఉండటంలో ఒక స్వార్థం ఉంది. కానీ ఆ అసంపూర్ణతతో పాటే ఎన్నో కష్టాలు కూడా వస్తాయి. ఆ కష్టం వచ్చినప్పుడే మీరు మనసును ఎలా అదుపు చేయాలి అనే ప్రశ్నలు అడుగుతారు. ఆ అసంపూర్ణమైన నేనుని అహం అంటారు. పరిపూర్ణమైన స్థితిని ఆత్మ అంటారు. మీరు ఎప్పుడైతే నేను ఇది, నేను అది అని నిర్వచించుకుంటారో మీ మనసు కూడా అదే పద్ధతిలో తయారవుతుంది. అప్పుడు ముళ్ళ చెట్టు నాటి మామిడి పళ్ళు కావాలంటే ఎలా వస్తాయి? లోపల లోపల మనం పూర్తిగా పరిపూర్ణులం అనే ఎరుకతో బతకండి. మనకు ఏ లోటు లేదు. అవసరాలన్నీ కేవలం బయటివే. బయటి అవసరాలు తీరినా అది బయటి విషయమే. తీరకపోయినా అది బయటి లోటే. కానీ లోపల లోపల మనం ఎప్పుడూ పరిపూర్ణులమే. మీరు ఎప్పుడైతే ఆ పరిపూర్ణతలో జీవిస్తారో అప్పుడు మనసు ఒక హద్దు దాటి పాడవ్వదు. ఒకవేళ మనసు పాడైనా అది కేవలం పైన పైన మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మంచి, చెడు, లోటుపాట్లు అన్నీ బయటే ఉండిపోతాయి. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి ఈరోజు నీ మూడ్ బాలేదు అంటే మీరేమంటారంటే, అవును, పైన కొంచెం తేడాగా ఉంది కానీ లోపల మాత్రం మస్తుగా ఉంది అని చెప్తారు. ఒక రసమయమైన పండు ఉందనుకోండి, దాని తొక్క మీద దుమ్ము పడొచ్చు, కానీ ఆ దుమ్ము లోపల ఉన్న రసం మీద ఎలాంటి ప్రభావం చూపదు. లోపల ఆ పండు నిండుగా తీయగానే ఉంటుంది. గాలి వాన వచ్చింది, తొక్క కాస్త మురికయింది, అంతే. మనం మాత్రం రసమయంగానే ఉన్నాం. మన మీద ఎలాంటి ప్రభావం పడదు. ఇలా జీవించండి. అప్పుడు మనసును అదుపు చేయాలి అనే మాటే మీరు అనరు.